హలో అండి, నమస్తే. ఈరోజు సండే కదండి. సండే మనం ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటాము. ఇంట్లో ఈరోజు నా టెర్రస్ గార్డెన్ కూడా చేద్దామండి. ఎందుకంటే మనం ఈ సండే వస్తే మటన్ చికెన్ వండుకోవడం స్పెషల్ చేసుకోవడం అట్లా ఉంటుంది కదండి. అట్లా ఈ మన టెర్రస్ గార్డెన్లో ఉన్న తొట్లకు పువ్వులకు నీళ్ళు పోయాలంటే ఎట్లా పోయాలో మీకు ఈరోజు చూపిస్తానండి. వాటికి కూడా వారానికి ఒకరోజు బలమైన ఆహారం ఇవ్వాలి కదండి. అట్లా అని మీకు అది చూపిస్తానండి. ఇది కిచెన్ కంపోస్ట్ డబ్బా కదండి. డబ్బా కింద వచ్చిన వాటర్ చూడండి. ఇదిగోండి, ఇట్లా ఈ వాటర్ ఉంది కదండి. ఈ వాటరు ఇదండి. ఇది తీసుకుపోయి మీకు అన్నీ చూపిస్తానండి ఈరోజు. ఇదిగోండి, సండే రోజు నేను ఏం చేసిన అంటే మేము ఈరోజు చేపల కూర వండుకున్నామండి. చేపల కూర వండుతాం అనేసి. అయితే ఈ చేపలది వేస్ట్ది ఉంటుంది కదండి. వేస్ట్ది అంతా ఏం చేసిన ఒక డబ్బాలు వేసేస్తామండి. వేసి కొంచెం బెల్లం వేసేయాలండి. బెల్లం వేసి ఇట్లా కలపాలి. కలిపేసి ఒక మూత పెట్టేసుకోవాలండి. ఇట్లా కలిపి మూత పెట్టుకోవాలండి. ఒక నెల రోజుల వరకు ఇట్లా మంచిగా అవుతుందండి. ఇది మూత పెట్టేసి మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి ఇట్లా కలపాలి. నెల రోజుల వరకు ఇట్లా మంచిగా ఇట్లా జ్యూస్ లాగా అవుతుందండి. అది ఒక డ్రమ్లో కానీ నీళ్ళలో కలుపుకొని మనకు చెట్లకు అన్నిటికీ పోసుకోవచ్చు అండి. ఇది చాలా బలం అండి. మనం సండే ఫిష్ తింటే దాన్ని తొక్కలేయాలండి, అంతే. చెట్లు అంత బాగా పెరుగుతాయి దీన్ని. అయితే ఈ 2 రోజుల ముందే ఏం చేశానంటే, ఇది పసిగడుగు నీళ్ళు అండి. ఇవి పసిగడుగు నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, మునిగాకు కూడా చాలా బలం కదండి. వాటికి కూడా బలం అనేసి ఇంట్లో వేసిన. ఇదంతా ఇవి అండి 2 రోజుల నీళ్ళు. ఇవి నిన్నటి అన్ని కూరగాయలు అవన్నీ. ఈరోజు చేపలు కడిగిన నీళ్ళు అండి. ఇదిగోండి, ఇదంతా చేపలు కడిగిన నీళ్ళు. మళ్ళీ ఇప్పుడు నేను కిచెన్ కంపోస్ట్ దగ్గర డబ్బాలా తీసిన కదండి. ఇది నల్లది, అవి కిచెన్ వేస్ట్ వాటర్ ఇదండి. ఇవన్నీ ఏం చేసినండి, ఈరోజు సండే కాబట్టి మనమే తినడం కాదండి, చెట్లకు కూడా మంచి ఆహారం ఇవ్వాలి కదా వాళ్ళకు అని. ఏం లేదండి, ఈ నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు అండి. ఈ నీళ్ళల్లో ఇదొక జగ్గు ఫిష్ కడిగింది, ఇదొక జగ్గు అండి. ఇదొక జగ్గు, మళ్ళీ ఇది ఒక కొన్ని అండి. ఇంతే. ఇట్లా నేను కొలత ఏం పెట్టుకోనండి, ఎప్పుడు ఇట్లానే పెట్టుకుంటా. నాకు పైన 200 చెట్ల వరకు ఉన్నాయండి ఈ నీళ్ళు ఈరోజు పోస్తానండి. ఇవి పోసి వారం అట్లా పోస్తానండి. ఏది తింటే అది అట్లా పోస్తాను. చాలా చెట్లకు, అసలు చిన్న చెట్లకే పువ్వులు కాయలు ఎట్లా అవుతాయి అంటే ఇదేనండి. చిన్న చెట్లకు మీకు పోసేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి చిన్న చెట్లకు ఎట్లున్నాయో. ఇది ఒకటి చేశానండి సండే. ఈరోజు మళ్ళీ ఏం చేసినానండి, ఇది ఒక నెల కింద నేను అరటి తొక్కలన్నీ తీసుకొచ్చి బెల్లం వేసి ఇందులో పెట్టినానండి. ఈరోజు కూడా ఉండే ఇట్లా అవుతుందండి. అరటి తొక్కలు బెల్లము కలిపింది ఒక నెల లోపల ఇట్లా జ్యూస్ మంచిగా అవుతుందండి. అయితే ఇది కొంచెం ఇంత వేస్తే చాలండి, వాటర్లో కలిపి చెట్లకు పోస్తే చాలా బలము. ఇదిగోండి, ఏం లేదు, ఈజీగా అండి. మీకు కూడా చూపిస్తాను. ఇట్లా కట్ చేయాలండి. కట్ చేసి ఇట్లా డబ్బాలో వేసుకోవాలండి. ఇట్లా డబ్బాలో వేసుకొని బెల్లం వేసుకొని ఒక మూత పెట్టేసుకోవాలండి. ఇట్లా 2-3 రోజులకు ఒకసారి కలపాలండి, లేకపోతే గ్యాస్ నిండిపోతుంది. ఇది ఇట్లా ఈరోజు తొక్కలు ఉంటాయి కదండి. అరటి తొక్కలు చాలా చెట్లకు చాలా అండి. అరటి పండ్లు ఏమో మనం తినాలండి, తొక్కలు చెట్లకి వేయాలండి, అంతే. చెట్లు దేవతలతో సమానం అంటారు కదండి. నిజంగా చాలా ఇదండి. మనం ఈ తొక్కలు వేస్తేనే చెట్లు ఎన్నో పువ్వులు కాయలు ఇట్లా ఇస్తాయండి. ఇది ఇట్లా ఇంతేనండి. ఇది ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ కలపాలండి. ఇట్లానే పెట్టుకుంటే ఇది బెల్లం వేస్తే మంచి ఫ్రూట్ జ్యూస్ లాగా వాసన వస్తుందండి. చాలా బలం అండి చెట్లకు. ఇది చేపలదైనా ఇదైనా ఇది మూత పెట్టుకోవాలండి. 2 రోజులు ఇట్లా 2 రోజులకు ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. ఈ బెల్లం వల్ల మనకు అవి కూడా వస్తాయండి. మనము బెల్లం వేస్తాం కదండి. బెల్లము ఇవి ఫిష్ది వేయడం వల్ల, ఈ పండ్లది బెల్లం వేయడం వల్ల ఏమవుతుందో అర్త్వామ్స్ కూడా మంచిగా ఉంటాయండి. వాటికి కూడా బలం ఇస్తుంది. ఆ అర్త్వామ్స్ కూడా డెవలప్ అయ్యి మనకు చెట్లకు మంచిగా, మనకు అర్త్వామ్సే కదండి చెట్లకు స్నేహితులు. అట్లా మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం వేసుకోవాలండి. ఇప్పుడు నేను చెట్లకు నీళ్ళు పోసేది మీకు చూపిస్తానండి, ఎట్లా పోస్తాను. ఇదిగోండి, ఇవే నీళ్ళు అండి. ఇది మనం అన్నీ కలిపిన నీళ్ళు అన్నాం కదండి. సండే రోజు వీటికి కూడా పండగ అండి. ఇదిగోండి ఇంతే.
ఇట్లా కొన్ని పోస్తే చాలండి. అది మొత్తము దీనికి నీళ్ళు అవసరం లేదండి, పదన అవసరం అంతే. కింద కారకుండా పోస్తే చాలండి, ఇంతే. అన్ని చెట్లకు చాలా బలం వస్తుందండి. ఇది చూడండి ఎంత చిన్న, అదో మట్టే లేదండి ఇందులో, మట్టి ఏం లేదు. ఈ బంతి చెట్టు చూడండి, ఇంత చిన్న చెట్టుకే బంతి పూలు. అయితే మనం మట్టి కొంచెమే, ఇది వారం అవి ఇవి పోస్తాం కాబట్టి చాలా బలంగా ఉంటుందండి. ఇట్లా మా టెర్రస్ గార్డెన్కి అంతా అంతేనండి, చిన్న చిన్న చెట్లకే కాయలు పువ్వులు అని ఇవి. కాబట్టి మీరు కూడా అట్లా అందరూ బాగా చేసుకోండి. ఇది చిన్నదైనా మనకు సంతోషం ఉంటుందండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బయట దొరుకుతాయండి డబ్బులకు, కాకపోతే మన ఇంట్లో వెండినాయి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా కనీసం ఏంటంటే నా వల్ల 10 మంది నేర్చుకున్నా చాలండి. మీరు అందరూ ఇట్లా కొంచెం కొంచెం డబ్బాలలో పెట్టుకోండి. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ.